ఇక్కడ జరుగుతున్న లెక్కలు మీరు చూసారంటే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. ఒకసారి ఇటు చూడండి. 1 కోటి పాలసీ సంవత్సరానికి 17,965 రూపాయలు కట్టమంటున్నారు కదా. అలా కాకుండా కోటి పాలసీ డైరెక్ట్ గా తీసుకోవడం కాకుండా కేవలం 5 లక్షల పాలసీ తీసుకొని దానికి 6,663 రూపీస్ కడుతూ మిగిలిన 95 lakhs కి నేను సూపర్ టాప్అప్ తీసుకున్నాను అనుకోండి. 5 lakhs బేస్ పాలసీ, ఇంకొక 95 lakhs కి సూపర్ టాప్అప్ తీసుకుంటే అడిషనల్ గా నేను కట్టేది 2,338 రూపాయలు. టోటల్ గా చూస్తే 9,001 రూపాయి కడితే చాలు నాకు కోటి రూపాయల పాలసీ వస్తుంది. 5 lakhs బేస్ పాలసీ, 95 lakhs సూపర్ టాప్అప్. ఇక్కడ 1 కోటి రూపాయల పాలసీ మనం తీసుకుంటున్నట్టు. స్టార్టింగ్ లో డైరెక్ట్ గా 1 crore పాలసీకి మనల్ని అడిగింది సుమారుగా 18,000, ఇక్కడ అడుగుతున్నది 9,000. ఆ రెండింటికి మధ్యలో 50% డిఫరెన్స్ పెట్టిన వీలు పిచ్చోళ్ళ, లేకపోతే డైరెక్ట్ గా 1 కోటి పాలసీకి 5 లక్షల పాలసీ తీసుకుంటూ 95 లక్షల సూపర్ టాప్అప్ తీసుకోవడానికి దాని మధ్యలో ఉంటున్న డిఫరెన్స్ అర్థం చేసుకుని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళ, ఇది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మీరు బోల్డ్ వీడియోస్ చూస్తుంటారు. ఏవేవి చూసుకొని ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అసలు ఏ కంపెనీస్ మంచివి, ఏ తప్పులు చేయకూడదు, XYZ ఇవన్నీ మీరు వింటూనే వచ్చుంటారు. కానీ ఇది డైరెక్ట్ గా కోటి రూపాయల పాలసీకి అడుగుతున్న దాంట్లో 5 లక్షల పాలసీ బేస్ పాలసీ తీసుకుని 95 లక్షల సూపర్ టాప్అప్ తీసుకుంటే అడుగుతున్నది హాఫ్. ఎందుకు? దానికి దీనికి మధ్యలో తేడా ఏంటి? ఇది ఎవరు తీసుకోవాలి, అది ఎవరు తీసుకోవాలి? దాని మధ్యలో ఉంటున్న ఈ 50% డిఫరెన్స్ ప్రీమియం మనం కడుతున్న దాంట్లో మనం ఏం కోల్పోతున్నాం? తెలివైన వాళ్ళైతే ఏ పాలసీ తీసుకుంటారో ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న వీడియో. మీరు ఒకవేళ బిగినర్ అయి నాకు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఏం తెలీదు, నాకు పూర్తి సమాచారం కావాలనుకుంటున్నా ఈ వీడియోలో ఉంటుంది. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మొత్తం తెలుసు, నేను టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఏ పాయింట్ మీద అయితే మీరు చెప్పారో ఆ పాయింట్ కి నేను డైరెక్ట్ గా తీసుకువెళ్ళండి అన్న. నేను అలానే మీకు టైం ఇచ్చి మరి ఆ టైం కి వెళ్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది కూడా క్లియర్ గా నేను మెన్షన్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీరు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలనే దాంతో పాటు 50% డిస్కౌంట్ లో నార్మల్ పర్సన్ తీసుకునే దానికంటే 50% డిస్కౌంట్ లో తక్కువ డబ్బులు కట్టి మరి మీరు ఎలా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అనేది కూడా ఇవాళ వీడియోలో క్లియర్ గా చెప్తూ, క్లెయిమ్ ఎలా చేసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళి ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఏ మిస్టేక్స్ చేయకూడదు, పూర్తి సమాచారం ఇవాళ వీడియోలో ఉండబోతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియో టాపిక్ లోకి వెళ్దాం. చెప్పాను కదా మొత్తం పూర్తి సమాచారం ఉంటుంది వీడియోలోని. సో ఈ టాపిక్ ని మధ్యలో పెడుతున్నాను. మీరు ఒకవేళ డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దానికే వెళ్ళాలనుకుంటే ఇదిగోండి టైం ఇక్కడ ఉంది, దానికి మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోండి. లేదు నాకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలియదు, నాకు పూర్తి సమాచారం చెప్పండి, నాకు ఆల్రెడీ కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది, నేను ఎందుకు తీసుకోవాలి, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంది, నేను ఎందుకు తీసుకోవాలి, వీటన్నిటి పరంగా కూడా నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సింపుల్ వేలో క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇలా నేను పాలసీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది పాలసీ బజార్ వెబ్సైట్ లో. మీరు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఈ వెబ్సైట్ కి వచ్చారంటే నేను మీకు ప్రాక్టికల్ గా ఒక్కొక్కటి చూపిస్తానా. మీరు కూడా వెళ్ళి ఆ వెబ్సైట్ లో ఇలానే కంపేర్ చేసి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మీరు మీ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇలా చూపిస్తున్నట్లు ఎంటర్ చేసి ముందుకు వెళ్తే మీకు సరిపడే మార్కెట్ లో ఉండే టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక లిస్ట్ అంతా కూడా వస్తుంది. అందులో చాలా మంది రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఎక్కువ మంది తీసుకుంటున్నారని ఎలా నాకు అనిపించింది ఈ కేర్, నీవా బూపా అండ్ HDFC ఎర్గో. కాబట్టి 3 కంపెనీలకు సంబంధించిన పాలసీలని కంపేర్ చేస్తూ ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు కూడా ఈ మూడిట్లో ఒకటి తీసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఒకసారి చూడండి. బట్ ఏది మీరు తీసుకోవాలనుకుంటున్నా ఫైనల్ గా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉన్నాయి, వాటిని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. మీకు ఒక పాలసీ నచ్చింది అనుకుందాం, ఓకే ఇది బానే ఉంది, ధర నాకు సరిపోయింది అనుకుంటే ఆ పాయింట్ లో ఇక్కడ వెబ్సైట్ కి వచ్చాక వ్యూ ఫ్యూచర్స్ ఉందా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ వస్తున్న ఒక్కొక్క దాన్ని క్లియర్ గా చెప్పేస్తాను, గుర్తుంచుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ మీకు అర్థం కావడం. అందులో ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా మీ కళ్ళు వెళ్లాల్సింది మొదట రూమ్ రెంట్ లిమిట్, అది ఏది ఉండకూడదు. ఎనీ కేటగిరీ అయినా ఉండాలి, సింగిల్ ప్రైవేట్ రూమ్ ఏసీ అయినా ఉండాలి, ఆ రెండిట్లో ఒకటి ఉండాలి. రీస్టోరేషన్ కవర్ ఎస్ ఉండాలి, అది కూడా అన్లిమిటెడ్ టైమ్స్ ఉంటే మంచిది. రెన్యువల్ బోనస్, ఇది మీరు ఎవ్రీ టైం హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకునేటప్పుడు మీరు ఎంతైతే ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారో హెల్త్ ఇన్సూరెన్స్ దానికి యాడ్ అవుతూ మీరు 10 లక్షల ఇన్సూరెన్స్ కే డబ్బులు కడతారు. బట్ మీరు ఒక సంవత్సరం ఇంకొక సంవత్సరం వాళ్ళ దగ్గరే ఉన్నారు కాబట్టి ఆ 10 లక్షలు కాస్త 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, అలా 70 లక్షల వరకు తీసుకుని వెళ్తూనే ఉంటారు. కానీ మీరు కట్టేది మాత్రం ఆ 10 లక్షల రిలేటెడ్ గా డబ్బులే సంవత్సరాలు. మీకు ఇయర్లీ వాళ్ళ దగ్గర ఉన్నందుకు గాను ఇలా రెన్యువల్ బోనస్ ఇస్తారు, మీరు వేరొక కంపెనీ దగ్గరికి వెళ్ళిపోకుండా. ఎన్ని క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ మీ ఏరియాలో ఉంటున్న హాస్పిటల్స్ ఏవి ఉన్నాయని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. దానికోసం ఫీచర్స్ పక్కనే క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉంటుంది, అక్కడ మీ దగ్గర ఉంటున్న హాస్పిటల్స్ ని కూడా ఇక్కడ సర్చ్ చేసి చూసుకోవచ్చు. సో దట్ ఈ పర్టికులర్ ఇన్సూరెన్స్ మీరు అనుకుంటున్న హాస్పిటల్ మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ సరిపోతుందా లేదా అని
తెలుస్తుంది. కోపే ఏది ఉండకూడదు. బట్ ఏజ్డ్ పీపుల్ కి ఏంటంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కావాలంటే కోపే ఇస్తారు. ఈ కోపే ఎగ్జాంపుల్ తో చూస్తే 10 లక్షల హాస్పిటల్ బిల్ అయింది. కోపే 20% ఉందనుకోండి. ఇక్కడ కోపే 20% అని ఉందంటే 20% నేను కడతాను, 80% ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. అలా కాకుండా కోపే 30% ఉంటే 30% నేను కడతాను, 70% ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. 100% పెయిడ్ బై ద ఇన్సూరర్ ఉండాలి. ప్రీ హాస్పిటలైజేషన్ ఒక మేజర్ ప్రాబ్లం మనకు వచ్చింది అనుకోండి, హాస్పిటలైజేషన్ అయ్యాకే కాదు కదా ఖర్చులు, హాస్పిటలైజేషన్ అవ్వక ముందు నుంచి ఖర్చులు ఉంటాయి, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఖర్చులు ఉంటాయి. కాబట్టి ప్రీ హాస్పిటలైజేషన్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ని కూడా కవర్ చేసేదే మన ఇన్సూరెన్స్ అయి ఉండాలి. ఒకే రోజులో కంప్లీట్ అయిపోయి ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాటిని కూడా కవర్ చేసేదే అయి ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలనే లేదు. కొన్ని విత్ ఇన్ ద డే లో కూడా చేస్తారు. లైక్ క్యాట్రాక్ట్ ఇవన్నీ కూడా విత్ ఇన్ ద డే చేస్తారు. అవి డే కేర్ ట్రీట్మెంట్ లోకి వస్తాయి, వాటిని కూడా కవర్ చేసేదే ఉండాలి. ఒకవేళ ఇంట్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా 10 లక్షల దగ్గరగా కవర్ చేసే ఇన్సూరెన్స్ ఉన్నా మంచిదే. అంబులెన్స్ చార్జెస్ ని, ఫ్రీ హెల్త్ చెకప్స్ అని, ఇవన్నీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తున్నాయి జాగ్రత్తగా చూసుకొని మనం తీసుకోవాలి. ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ కవర్ అంటే మనకు ఆల్రెడీ డిసీజ్ ఉంది, దానిపై మనం ఇన్సూరెన్స్ వాడదాం అనుకుంటే 3 సంవత్సరాలు ఆగాలి అని ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తుంది. కొన్ని 2 సంవత్సరాలే ఆగాలంటాయి, కొన్ని సంవత్సరమే ఆగాలంటాయి, కొన్ని 3 సంవత్సరాలు ఆగాలని చెప్తూ కావాలంటే ఎక్కువ డబ్బులు కట్టు, ఆ 3 సంవత్సరాలని 2 సంవత్సరాలు చేస్తాం, ఆ 3 సంవత్సరాలు 1 సంవత్సరం చేస్తామని చెప్తాయి. ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఇలా వెయిటింగ్ పీరియడ్స్ రిలేటెడ్ గా కూడా కొంచెం మనం ధ్యాస పెట్టి ఆల్రెడీ ఉంటున్న ప్రాబ్లమ్స్ కానీ ఆర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇమీడియట్ గా డెవలప్ అవ్వవు, చాలా స్లోగా డెవలప్ అవుతాయి. అది అందరికీ తెలుసు మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కంపెనీ స్లో గ్రోయింగ్ డిసీజెస్ ఈ లిస్ట్ ఇది, వీటన్నిటికి కూడా 2 సంవత్సరాలు ఆగు. ఎందుకంటే నీకు అది ఎప్పటి నుంచో ఉండిండొచ్చు, నువ్వు కావాలనే ఇన్సూరెన్స్ తీసుకోండొచ్చు ఇది ఈ డిసీజ్ కోసం అని. కాబట్టి 2 సంవత్సరాలు ఆగు. 2 సంవత్సరాల తర్వాత నీ ఇష్టం, దీంట్లో ఏదైనా నేను కవర్ చేస్తాను. స్లో గ్రోయింగ్ ఇది ఎప్పటి నుంచో నీకు ఉండింటది, ఇప్పుడు కాదు అని. మనకు ఆల్రెడీ ఉంటున్న ప్రాబ్లమ్స్ ఆర్ మనకి తెలియకపోయినా స్లో గ్రోయింగ్ డిసీజెస్ కూడా వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. కాబట్టి ఎంగేజ్ లో ఉంటూ ఆర్ ఎంగేజ్ కాకపోతున్నా ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ లేనప్పుడు తీసుకుంటేనే ఈ వెయిటింగ్ పీరియడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఇన్సూరెన్స్ రెడీగా ఉంటుంది. అండ్ డిసీజ్ సబ్ లిమిట్స్ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో 10 లక్షలు, హార్ట్ సర్జరీస్ మీద ఏమో 2 lakhs ఇస్తాం, లేకపోతే ఈ పర్టికులర్ సర్జరీకి ఏమో మేము ఇంతే ఖర్చు పెడతాం, లేకపోతే ఈ పర్టికులర్ ప్రాబ్లం కి ఇంతే ఇస్తామని సబ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా అది కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే ఇవన్నీ మీరు పాత వీడియోస్ లో బోల్డ్ సార్లు చెప్పేశారు, నేను బోల్డ్ సార్లు విన్నాను, మీరు స్టార్టింగ్ లో చెప్పిన పాయింట్ దగ్గరికి రండి అంటారా? దాని అయితే చూడండి, ఇక్కడ నీవో బుప్ అని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. మీరు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ప్రతిసారి ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇక్కడ మీరు బై చేయడానికి బైన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లోపలికి వస్తారు కదా, కవర్ అమౌంట్ అని కనిపిస్తుంది. అంటే ఇది కంప్లీట్ కవర్ అన్నమాట, బేస్ కవర్. 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే 17,965 రూపాయలు అవుతుంది. దీనికి మీరు జస్ట్ ఇక్కడ మీరు 5 లక్షలు బేస్ గా తీసుకొని 95 lakhs సూపర్ టాప్ అప్ తీసుకోవడానికి డిఫరెన్స్ ఏంటో మీకు తెలియాలి. ఇక్కడ డిడక్టబుల్ ఉందా, డిడక్టబుల్ ఇది అండర్లైన్ చేసి ఉంచుకోండి. ఈ ఒక్క దాని రిలేటెడ్ గా లాజిక్ తెలియక చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకొని కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎలాగైనా నాకు ఇవ్వండి అని. కానీ ఇవ్వరు వాళ్ళు, ఎందుకంటే దీని ఒక రూల్ ఉంటుంది, దీనికి ఆ రూల్ అర్థం చేసుకోవాలి మీరు. సో ఇక్కడ పాయింట్ అంతా ఎవరైతే రూల్స్ తెలుసుకోగలుగుతారో, ఎవరైతే లాజిక్స్ తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలతో ఆడుకుంటారు. ఎవరికైతే రూల్స్ అర్థం కావో, లాజిక్స్ అర్థం కావో వాళ్ళు మేము ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా, మాకు డబ్బులు రావాలి కదా, ఎందుకు పే చేయట్లేదని ఎలా అసహనాన్ని వ్యక్తం చేస్తారు. ఇక్కడ డిడక్టబుల్ అనే మీనింగ్ ని ఫస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు బేస్ పాలసీ 1 కోటి రూపాయలు తీసుకుంటే సుమారుగా 18,000 రూపాయలు అవుతుందని అర్థమైంది. అలా కాకుండా 5 లక్షల బేస్ పాలసీ తీసుకొని 95 లక్షల సూపర్ టాప్ అప్ తీసుకుంటే 9,000 అవుతుంది అనేది అర్థమైంది. మరి అందరూ దీనికే కదా వెళ్ళాలి. దేనికి? బేస్ పాలసీ 5 లక్షలు ప్లస్ సూపర్ టాప్ అప్ 95 లక్షలు కలిపితే 1 కోటి, అందరూ దీనికే కదా వచ్చేయాలి. దానికి దీనికి ఏదైనా తేడా ఉందా? బోల్డ్ తేడాలు ఉన్నాయి. ఫస్ట్ ది ఈ సూపర్ టాప్ అప్ లో కూడా మీకు వేరే కంపెనీస్ కనిపిస్తాయి. చూడండి ఇక్కడ ఆదిత్య బిర్లా వాళ్ళది, స్టార్ వాళ్ళది. పొరపాటును కూడా బేస్ పాలసీ ఒక్కరి దగ్గర తీసుకొని సూపర్ టాప్ అప్ వేరే దగ్గర తీసుకోకండి. ఎంత హెడేక్ ఫేస్ చేస్తారంటే అంత హెడేక్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే బేస్ పాలసీకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సూపర్ టాప్ అప్ ఒకవేళ వేరే కంపెనీది అయితే అది డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ప్రతిసారి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు మీకు ఫిజికల్ బిల్స్ ఇస్తూ ఉంటారు. ఒకరు క్యాష్లెస్ మీకు అలో చేయొచ్చు, ఇంకొకరు క్యాష్లెస్ అలో చేయకపోవచ్చు. సో చాలా ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు సూపర్ టాప్ అప్ తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఒకే కంపెనీ దగ్గర తీసుకోండి. మల్టిపుల్ ఫాలో అప్స్
చేయాలి, ఆ కంపెనీతో మాట్లాడాలి, ఈ కంపెనీతో మాట్లాడాలి, ఆ కంపెనీ క్లెయిమ్ పంపించుకోవాలి, ఈ కంపెనీ క్లెయిమ్ పంపించుకోవాలి. ఒకరు ఖచ్చితంగా క్యాష్లెస్ ఇవ్వరు, డబ్బులు పెట్టి పే చేసుకొని మనం తర్వాత మళ్ళీ రీఫండ్ తెచ్చుకోవాలి. ఈ హెడేక్ వద్దంటే ఖచ్చితంగా బేస్ పాలసీ అండ్ సూపర్ టాప్అప్ రెండు ఒక దగ్గరే ఉండాలి. మరైతే బేస్ పాలసీ ఒక ₹1,00,00,000 18,000 అవుతూ 5 lakhs బేస్ పాలసీ తీసుకొని 95 lakhs సూపర్ టాప్అప్ 9,000 కి ఎలా వస్తుంది? ఈ రెండు నేను ఒకే కంపెనీ దగ్గర తీసుకుంటున్నా, ఏంటి తేడా? మీకు ఈ తేడా రెండు రకాలుగా అర్థం కావాలి. ఫస్ట్ డే నేను మీకు ఇందాక చెప్తున్నప్పుడు రెన్యువల్ బోనస్ ఉంది. రెన్యువల్ బోనస్ లో మీరు ఏం చేయకుండా అలా రెన్యువల్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరే రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీ పాలసీయే 5 లక్షల పాలసీయో 10 లక్షల పాలసీయో 70 లక్షల వరకు వెళ్తుందని చెప్పానా? 70 లక్షల వరకు ఎటువంటి సూపర్ టాప్అప్ లేకుండా బేస్ పాలసీ 70 లక్షల వరకు పెరుగుతుంది. టైం టు టైం పెరుగుతుంది. నేను ఈ వీడియోలో చెప్పాను కదా, 5 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి టైం టు టైం తను అలా వదలడం వల్ల ₹1,00,00,000 వరకు తన ఇన్సూరెన్స్ వెళ్ళింది. ₹1,00,00,000 వరకు వెళ్ళింది. అది స్లోగా తను ఎన్నో సంవత్సరాల పాటు అలా వదిలి అంత దూరం వెళ్ళింది. అలా మన బేస్ పాలసీ కూడా టైం టు టైం పెరిగి అది ఒక పెద్ద అమౌంట్ గా తయారవుతుంది. ఈవెన్ మనం సూపర్ టాప్అప్ తీసుకోకపోయినా ఫ్యూచర్ లో మనకి ఇది ఒక పెద్ద అమౌంట్ అవుతుంది. ముందు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా ఇది ఒక లాభం. ఇది కేవలం బేస్ పాలసీలోనే ఉంటది. పెరిగే ఒక రెన్యువల్ బోనస్ కేవలం బేస్ పాలసీలోనే ఉంటది, సూపర్ టాప్అప్ లో ఉండదు. ఇది ఒక డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. కాబట్టి మొదట్లోనే మీరు పెద్ద మొత్తంలో ఉంటున్న బేస్ పాలసీ తీసుకుంటే అది ఇంకా పెద్ద మొత్తం అవడానికి డబల్ అవుతూ ఉంటుంది కదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నెక్స్ట్ ఇయర్ కి డబల్, ఆ నెక్స్ట్ ఇయర్ కి డబల్ అలా అవుతూ పెద్ద మొత్తంలో అవడానికి బేస్ పాలసీ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళకే క్విక్ గా డబుల్ అవుతూ వెళ్తుంది, క్విక్ గా పెరుగుతూ వెళ్తుంది. రెన్యువల్ బోనస్ కానీ నో క్లెయిమ్ బోనస్ కానీ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. కాబట్టి చిన్న బేస్ కవర్ తీసుకొని పెద్ద మొత్తంలో సూపర్ టాప్అప్ తీసుకున్న వాళ్ళకి ఈ బెనిఫిట్ ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పోనీలే బేస్ పాలసీ పెరగకపోతే పోయింది, నాకు సూపర్ టాప్అప్ ఉంది కదా, వస్తాను దాని దగ్గరికి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు ఒకవేళ ఒక 10 లక్షల నార్మల్ పాలసీ తీసుకున్నారనుకోండి, అది అన్లిమిటెడ్ రీస్టోరేషన్ బెనిఫిట్ తో ఉందనుకోండి. అంటే ఎన్నిసార్లు మీరు వాడినా మళ్ళీ రీఫిల్ అయిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, నేను 10 లక్షల ఒక బేస్ పాలసీ తీసుకున్నాను, సూపర్ టాప్అప్ కాదు, బేస్ పాలసీ తీసుకున్నాను. అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఉంది. ఫస్ట్ బిల్ వచ్చింది 5 లక్షలు, దాంట్లో నుంచే వెళ్ళింది. యూజువల్ గా అయితే 10 లక్షలు నా ఇన్సూరెన్స్ లోంచి 5 లక్షలు వెళ్తే ఇంకొక 5 లక్షలే ఉండాలి. కానీ రీస్టోరేషన్ అన్లిమిటెడ్ టైమ్స్, ఎన్నిసార్లు నేను వాడినా సరే అన్లిమిటెడ్ టైమ్స్ మళ్ళీ ఫిల్ అయిపోతూ ఉంది అనుకుందాం. అది 5 లక్షలకి వాడాను, ఫిల్ అయిపోయింది. ఇంకొకటి 5 కాస్త ఇంకొక 5 యాడ్ అయిపోయి మళ్ళీ 10 అయింటుందా? ఈసారి 7 లక్షలు వాడుంటాను నా హెల్త్ ఇన్సూరెన్స్ ని వాడి, అదే సంవత్సరంలో మళ్ళీ ఫిల్ అయింటుంది అనుకుందాం. మళ్ళీ 10 లక్షలకి వచ్చేసింది నాది, ఇంకొక 8 లక్షలకు వాడాను. మళ్ళీ రీస్టోరేషన్ బెనిఫిట్ ఉంది కాబట్టి నేను నా 10 లక్షల ఇన్సూరెన్స్ నుంచి 8 లక్షలు బిల్ కట్టినా మిగిలింది 2 లక్షలైనా మళ్ళీ రీఫిల్ అయిపోతుంది. రీస్టోరేషన్ బెనిఫిట్ ఉంది అనుకుందాం. ఇది బేస్ పాలసీకే ఉంటది, సూపర్ టాప్అప్ కి ఉండదు. కాబట్టి చిన్న మొత్తంలో హాస్పిటల్ ఖర్చులు అవుతాయి అనుకుంటే సూపర్ టాప్అప్ తీసుకోవడం బదులు అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఉంటున్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని 10 లక్షలకు మించి అవ్వదు, నేను 10 లక్షల పాలసీ తీసుకుంటాను నాకు చాలు అనుకుంటే, లాజికల్ గా మీరు ఆలోచిస్తే 10 లక్షలు ఒక్కొక్కసారి మీరు 5 లక్షలు వాడినా, ఇంకొకసారి 7 లక్షలు వాడినా, ఇంకొకసారి 8 లక్షలు వాడినా, ఎన్ని వాడినా అది మళ్ళీ రీఫిల్ అయిపోతుంది, మళ్ళీ నిండిపోతుంది. లైక్ ఒక గ్లాస్ నీళ్ళు మీరు సగం తాగారు, చేత్తో పట్టుకున్నారు, మళ్ళీ ఫుల్ గా వచ్చింది. ఎన్నిసార్లైనా తాగలను, కానీ ఆ గ్లాస్ నీళ్ళే తాగాలి, ఇంకంతకు మించి తాగకూడదు. అంటే బిల్లు 10 లక్షలే ఉండాలి. లేదంటే మీరు 20 లక్షల బేస్ పాలసీ తీసుకుంటే 20 లక్షల లోపే అవుతాయిలే, మిగతా అవ్వవు అనుకుంటే బేస్ పాలసీ రీస్టోరేషన్ అన్లిమిటెడ్ రీస్టోరేషన్ బెనిఫిట్ ఉన్నదే తీసుకుంటే లాజిక్ ఉంటుంది. సరే ఇదంతా కూడా కాదు, 50 లక్షలు 70 లక్షలు ₹1,00,00,000 దగ్గరగా బిల్ అయితే నాకు ఆ పాయింట్ లో నాకు సూపర్ టాప్అప్ తక్కువకే వస్తుంది కాబట్టి నేను సూపర్ టాప్అప్ తీసుకుంటాను కదా. ₹1,00,00,000 18,000 అవుతుంది నాకు. అదేదో 5 lakhs దగ్గరగా బేస్ కవర్ తీసుకొని 95 lakh దగ్గరగా సూపర్ టాప్అప్ తీసుకుంటే 9,000కి అవుతుంది కదా. దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇది ఒక చిన్న అమౌంట్ ని తీసుకొని చెప్దాం, మీకు కొంచెం క్లారిటీ ఉంటది. లెట్స్ సే మీ దగ్గర ఒక 20 లక్షల బేస్ పాలసీ ఉంది, దానికి ఒక 20,000 కడుతున్నారు అనుకుందాం. నేనేం చేస్తానంటే ఒక 10 లక్షల బేస్ పాలసీ తీసుకొని ఒక 10 లక్షలు సూపర్ టాప్అప్ తీసుకుంటాను 10,000కి. 20 లక్షలు ఏమో మీరు 20,000 కడుతున్నారు, నేను 10 లక్షలు బేస్ పాలసీ తీసుకొని 10 లక్షలు సూపర్ టాప్అప్ తీసుకున్నాను 10,000కి. మీకంటే నేను 50% డిస్కౌంట్ లో తీసుకొని నేను గ్రేట్ అని చెప్పడానికి ప్రయత్నించాను. కానీ ఇక్కడ జరిగేది ఏంటో చూడండి. ఒక్కసారి ఇద్దరికి 20 లక్షల హాస్పిటల్ బిల్ వచ్చింది అనుకోండి, మీది 20 లక్షలు కరెక్ట్ గా బేస్ పాలసీ ఉంది, మీది కట్టేస్తారు, మీ ఇన్సూరెన్స్ కట్టేస్తారు. నాదేంటి 10 lakhs బేస్ పాలసీ, 10 lakhs సూపర్ టాప్అప్, నాది కూడా కట్టేస్తుంది. సెకండ్ టైం మళ్ళీ ఇద్దరికి ఒక 20 లక్షల బిల్ వచ్చింది అనుకోండి, అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఉన్నది దేనిపైన? బేస్ పాలసీ మీద. కాబట్టి మీ 20 లక్షల పాలసీ 20 లక్షలు వాడేసినా సరే మళ్ళీ 20 లక్షలు వాడుకోవడానికి రెడీ అవుతుంది. కానీ నా దగ్గర బేస్ పాలసీ 10 లక్షలకే ఉంది, అది రీస్టోర్ అయ్యేది 10 లక్షలే. సూపర్ టాప్అప్ రీస్టోర్ అవ్వదు, ఎన్నిసార్లు మీరు వాడినా రీస్టోర్ అవ్వదు, బేస్ పాలసీ రీస్టోర్ అవుతుంది. సో సెకండ్ టైం కూడా నాకు 20 లక్షల బిల్ వస్తే సూపర్ టాప్అప్ ఉంది కదా 10 లక్షలు అంటే అది అయిపోయింది, ఆల్రెడీ వాడేసాను, నా రీస్టోరేషన్ జరిగింది,
మళ్ళీ మనకి రీఫిల్ అయింది, బేస్ పాలసీ కాబట్టి నేను కేవలం 10 లక్షలే కట్టగలను, బికాస్ నా సూపర్ టాప్ అప్ ఆల్రెడీ వాడేసి ఉంటాను. కాబట్టి రెగ్యులర్ గా నాకు హెల్త్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకొని హాస్పిటల్కి ఒకే సంవత్సరంలో చాలా ఎక్కువ సార్లు వెళ్ళొచ్చు అంటే రీస్టోరేషన్ బెనిఫిట్ ఉంటున్నది తీసుకుంటే, బేస్ పాలసీ కొంచెం ఎక్కువ రీస్టోరేషన్ బెనిఫిట్ ఉంటున్నది తీసుకుంటే అన్లిమిటెడ్ టైమ్స్ అది రీఫిల్ అవుతూ ఎన్నిసార్లైనా మనం వాడుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సడన్ గా నాకు పెద్ద జబ్బు వచ్చినప్పుడు నేను 80 లక్షలు 90 లక్షలు నేను సూపర్ టాప్ అప్ తీసి పెట్టుకుంటాను. సో దట్ అంత పెద్ద జబ్బుకి 10 లక్షలు 20 లక్షలు బేస్ పాలసీ సరిపోదు. అంత పెద్ద జబ్బు వచ్చినప్పుడు నేను ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడకూడదు అనుకున్నప్పుడు సూపర్ టాప్ అప్ ని యాడ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. మీకు రెండిట్లో లాజిక్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదంతా సరే, ఫైనల్ గా ఏది ఎవరు తీసుకోవాలి? బేస్ పాలసీయే కొంచెం ఎక్కువ తీసుకోవడం బెటరా, లేదు బేస్ పాలసీ తక్కువ తీసుకొని సూపర్ టాప్ అప్ డిస్కౌంట్ లో 50% డిస్కౌంట్ లో తీసుకోవడం బెటరా? నా ఒపీనియన్ మీరు అడిగారంటే మాత్రం బేస్ పాలసీ మినిమం ఒక 10 లక్షలు పెట్టి దానికి ఒక 20-30 లక్షలు సూపర్ టాప్ అప్ ఉంచండి. సో దట్ దీనికి అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఉంటుంది. చిన్న చిన్నవన్నీ దీంట్లో కవర్ అయిపోతాయి. సడన్ గా ఏదైనా పెద్దది వచ్చినా ఇది మీకు కవర్ చేసి బెనిఫిట్ ఇస్తుంది. అంతేకాని 5 లక్షలు బేస్ పెట్టి ఇది ఒక 90 లక్షలు 80 లక్షలు 70 లక్షలు ఇంత పెద్దది కూడా పెట్టాల్సిన నీడ్ లేదు. దాని బదులు ఇదే కొంచెం పెద్దది చేయండి, ఇది కొంచెం చిన్నది చేయండి, లాజికల్ గా మ్యాచ్ అవుతుంది రెండు. అండ్ చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కూడా మీకు కాల్ చేసినప్పుడు వీళ్ళు కానీ ఇంక ఏ అగ్రిగేటర్ ఆర్ మీకు ఏ ఏజెంట్ బయట అయినా సరే ఒక పాలసీ ఒక దగ్గర చెప్తారు, ఇంకొక దగ్గర ఏమో వేరే సూపర్ టాప్ అప్ తీసుకోమంటారు. ఒప్పుకోకండి, అదే దాంట్లోనే తీసుకోవాలి, తీసుకున్న కాడికి అక్కడే తీసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మీరు ఆల్రెడీ పాలసీ తీసుకోనుండి సూపర్ టాప్ అప్ తీసుకుందాం అనుకుంటే గుర్తుంచుకోండి, ఏ నెలలో అయితే మీరు రెన్యువల్ అవుతుందో మీ పాలసీ ఆ నెలలోనే సూపర్ టాప్ అప్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ డిడక్టబుల్ ఇష్యూ మనకి స్టార్ట్ అవ్వచ్చు. డిడక్టబుల్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. ప్రతి సూపర్ టాప్ అప్ కూడా మీకు జరిగే 1-2 లక్షల బిల్ అప్పుడు రియాక్ట్ అవ్వదు. సూపర్ టాప్ అప్ అంటే ఒక లిమిట్, ఆ లిమిట్ కి పైన వచ్చే ఒక డబ్బుల్ని మాత్రమే ఇస్తుంది. ఇక్కడ లిమిట్ ఎంత అనేది డిడక్టబుల్ అనమాట. ఇక్కడ డిడక్టబుల్ 5 lakhs ఉందంటే దాని మీనింగ్ 5 లక్షలకి మించి మీ హాస్పిటల్ బిల్ ఎంతైతే వస్తుందో అది మాత్రమే వీళ్ళు పే చేస్తారని. ఒకవేళ ఇక్కడ మీరు బేస్ పాలసీ 10 లక్షలు పెట్టారనుకోండి, ఇక్కడ డిడక్టబుల్ కూడా 10 లక్షలకు వెళ్తుంది. అంటే దాని అర్థం 10 లక్షలకు మీద ఎంతైతే బిల్ వస్తుందో అది మాత్రమే వీళ్ళు పే చేస్తారు సూపర్ టాప్ అప్ వాళ్ళు. మరి 10 లక్షల బిల్ ఎవరు పే చేస్తారు? అది మీ బేస్ పాలసీ పే చేస్తుంది. కాబట్టే చెప్పాను రెండు ఒకరి దగ్గర తీసుకోండి అని. అప్పుడు ఈ ఇద్దరు ఒకరే పే చేస్తారు. అలా కాకుండా మీరు బేస్ పాలసీ ఒకరి దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర తీసుకున్నారనుకోండి, వాళ్ళ దగ్గర సూపర్ టాప్ అప్ బేస్ పాలసీ వేరే దగ్గర తీసుకుంటే డిడక్టబుల్ వాళ్ళు పే చేయాలి, ఆ లిమిట్ వరకు వాళ్ళు పే చేయాలి, దాని మీద వచ్చింది వీళ్ళు పే చేయాలి. వీళ్ళిద్దరిని కోఆర్డినేషన్ చేసే పనిలో మనం తలనొప్పి ఫేస్ చేయాల్సి ఉంటుంది. డిడక్టబుల్ అంటే ఏ లిమిట్ వచ్చిన తర్వాత సూపర్ టాప్ అప్ యాక్టివేట్ అవుతుంది అని చెప్పేదన్నమాట. మీరు ఈ రెండు కూడా ఒకే నెలలో తీసుకొని ఉంటే మీకు ఏ ఇష్యూ ఉండదు. ఒక నెల కాకుండా ఒక్కొక్కటి వేరే వేరే నెలల్లో తీసుకుంటే, వేరే సంవత్సరం స్టార్టింగ్ లో ఇంకేదేమో పోయిన సంవత్సరం మిడిల్ లో అలా తీసుకుంటే ఇయర్లీ అగ్రిగేట్ డిడక్టబుల్ అనేది మీకు ఇంపాక్ట్ ని ఇష్యూని క్రియేట్ చేయొచ్చు. ఆ తలనొప్పి రాకూడదంటే రెండు ఒకే నెలలో తీసుకోండి. ఒకే రోజు ఎలా కావద్దు, ఒకే నెలలో తీసుకోండి. ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? సింపుల్. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మీకు ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ మీ అడ్రస్ కి వస్తుంది. మీరు ఎక్కడ తీసుకున్నా, బయట ఏజెంట్ దగ్గర తీసుకున్నా, ఆన్లైన్ లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా మీకు ఈ హెల్త్ కార్డ్ అనేది వస్తుంది. వన్స్ ఈ హెల్త్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇలా నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అందని హాస్పిటల్ వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేశారంటే వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచే క్లెయిమ్ ని స్టార్ట్ చేసేస్తారు, ప్రాసెస్ చేసేస్తారు. మీరు ఏ ఇష్యూ కూడా పడాల్సిన నీడ్ లేదు. మీరు వాళ్ళతో హాస్పిటల్లో ఉంటున్న వాళ్ళతో మాట్లాడుకుంటూ క్లెయిమ్ ఎంత వరకు వచ్చింది, ఇంకెంత టైం పడుతుంది, ఏ డాక్యుమెంట్స్ ఏంటి అనేది హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుకుంటే సరిపోతుంది. ప్రతి హాస్పిటల్ కి ఒక క్లెయిమ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీకు వచ్చిన కార్డ్ ని మీరు ఫోన్ లో కానీ, మీరు మీ వ్యాలెట్ లో పర్స్ లో కానీ, ఆర్ మీ ఫోన్ లో అయినా సరే ఆ ఇన్సూరెన్స్ కాపీ డాక్యుమెంట్ వస్తుంది. ప్రతి ఇన్సూరెన్స్ మీరు రెన్యువల్ చేసుకుంటున్నప్పుడు ఆ డాక్యుమెంట్ ని మీతో క్యారీ చేసుకోవడం అంతే. వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి కాల్ చేసి క్లెయిమ్ ని స్టార్ట్ చేస్తారు. మీరు ₹1 కూడా కట్టకుండా క్యాష్లెస్ క్లెయిమ్స్ ₹1 మీ జోబులోంచి తీయకుండా మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకునే ఒక వెసులుబాటు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. మీరు చేయకూడని తప్పంతా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎవరు చెప్పినా, అది ఏజెంట్ చెప్పినా, వీళ్ళు కాల్ చేసి చెప్పినా, ఎవరు చెప్పినా లేనిది ఉన్నట్టు చెప్పొద్దు, ఉన్నది లేనట్టు చెప్పొద్దు. మీకు ఏ ప్రాబ్లం ఉందో అది క్లియర్ గా చెప్పండి. పొగ తాగుతారని చెప్పండి, మద్యం తాగుతారని చెప్పండి. లేదు ఎందుకులే పెంచేస్తారు రేట్లు అనుకుని దాచొద్దు. బీపీ ఉందని చెప్పండి, డయాబెటీస్ ఉందని చెప్పండి. ఎందుకు చెప్తే పెంచేస్తారులే రేట్లని చెప్పకుండా ఉండకండి. మీరు నిజాలన్నీ కరెక్ట్ గా చెప్పి కరెక్ట్ గా ఫిల్ చేసి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు నిజాయితీగా ఉంటే మీకు క్లెయిమ్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా నిజాయితీగా ఉంటారు. మనం అప్పుడు నిజాయితీగా లేక ఏదైనా తప్పు చేస్తే వీళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టు, మన జుట్టు తీసుకువెళ్లి వాళ్ళ చేతిలో పెడుతున్నట్టు మాతో ఆడుకోండి అని చేయకండి. ఎవరు
చెప్పినా చేయకండి, డబ్బులు పెరిగినా పర్లేదు, ఏముంటాయి అన్ని నిజాలు చెప్పండి. ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ మనల్ని మానసికంగా ప్రశాంతంగా ఏం జరుగుతున్నా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నా, బ్యాంకులో డబ్బులు ఉందా లేదా అని భయపడకుండా మనం మంచి హాస్పిటల్కి వెళ్ళి మనం మన ఫ్యామిలీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒక మంచి మార్గం. ఈవెన్ మీకు కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటున్నా దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూడండి. కోపే ఉందా అంటే పెద్ద హాస్పిటల్ బిల్ వస్తే మిమ్మల్ని కూడా కట్టమంటున్నారా, మీ పేరెంట్స్ కి కవర్ ఉందా, దాంట్లో మీ వైఫ్ అండ్ చిల్డ్రన్ కి కవర్ ఉందా, దాంట్లో ఉంటున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఏ డిసీజెస్ కి అది వర్తించదంటున్నారు, ఎంతెంత లిమిట్స్ ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయని మీకు అనిపిస్తుంటే, ఆర్ వాళ్ళు ఇచ్చిన కవర్ 5 లక్షలు 3 లక్షలు చిన్న చిన్న కవర్స్ ఇచ్చారనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్, మీకు ఓన్ గా కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చినా సరే మీకు ఓన్ గా ఒక మంచి ఒక 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఫ్యామిలీకి అవసరం. నెగ్లెక్ట్ చేయకండి. ఇంకా దీని మీద పూర్తి సమాచారం, ఇంకా మంచి అవగాహన రావాలి. బికాస్ నేను ఇక్కడ సూపర్ టాప్అప్ బేస్ ప్లాన్ దీని కాంబినేషన్ లోనే వీడియో చేయాలనుకున్నాను. బేసిక్స్ నార్మల్ టచ్ చేయాలనుకున్నాను, బట్ వీటి రిలేటెడ్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ 2 ఉన్నాయి. ఈ రెండింటిని మీరు చూడండి, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడతాను. ఆ 2 చూసారంటే మీరు ఇంకో 10 మందికి చెప్తారు ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అంటే, ఇది చేయొద్దు ఇది చేయాలి అని. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి. నేను ఎక్కడి నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాను, మీరు బయట తీసుకోవాలంటే ఏజెంట్స్ ద్వారానూ తీసుకోవచ్చు, మీరు తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు, ఇంకెవరి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. నేను ఆన్లైన్ లో తీసుకోవడానికి ప్రధానమైన కారణం అన్ని నా కళ్ళకి కనిపిస్తూ కంపేర్ చేసుకొని బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ నేను ఆన్లైన్ లో డిస్కౌంట్ లో తీసుకోగలిగాను. అండ్ ఎక్కడ తీసుకోవాలి, ఆన్లైన్ లో తీసుకోవాలా, బయట పర్సన్ ఎవరైనా కాంటాక్ట్ అయి తీసుకోవాలా, మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నా మీకు వచ్చేది ఆ కార్డ్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్, అది మీతోనే ఉంటుంది. అండ్ మీరు ఏజెంట్ దగ్గర తీసుకున్నా ఆన్లైన్ దగ్గర తీసుకున్నా క్లెయిమ్ వెళ్ళేది ఇన్సూరెన్స్ కంపెనీకే, మీ క్లెయిమ్ ని యాక్సెప్ట్ చేయాల్సింది ఇన్సూరెన్స్ కంపెనీ. ఎక్కడైనా ఒకటే, ఆన్లైన్ లో మీరు కంపేర్ చేసి డిస్కౌంట్ లో తీసుకోవచ్చు. ఈవెన్ మీరు ఆన్లైన్ లో మీ డీటెయిల్స్ ని ఫిల్ చేశాక పూర్తిగా దీనిపై ట్రైన్ అయి నాలెడ్జ్ ఉంటున్న ఒక పర్సన్ మీకు కాల్ చేసి మీకు మీ ఫ్యామిలీకి సరిపడే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు గైడ్ చేసేంత వరకు తను మీకు హెల్ప్ఫుల్ గా ఉంటూ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేలా కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇప్పటికీ మీకు మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. క్లిక్ చేసి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ని ఇవ్వాలే తీసుకోండి, డిలే చేయొద్దు. బికాస్ ఈ డిసీజెస్ మనకి చెప్పిరావు, ఆ ప్రమాదాలు మనకి చెప్పిరావు, మనం మన జాగ్రత్తల్లో ఉండాలి. లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.